మా గోదర్గూడ విలేజ్లో వచ్చేసి ఒక 4-5 సంవత్సరాల నుండి అండి పూల మొక్క సాగు జరుగుతుంది. దీనివల్ల మాకు కొద్దిగా ఆదాయం అయితే ఉందండి. ఇక్కడ మా ఊరిలో వచ్చేసి ఒక 4-5 పూల తోటలు ఉన్నాయండి. దీనివల్ల మాకు చాలా పేరు వచ్చిందండి. మా విలేజ్ అంటే పూల విలేజ్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి చాలా విలేజెస్ నుంచి, డిస్టిక్ నుంచి వచ్చి కొనుక్కొని వెళ్తారండి పువ్వులు. దీంతో సహా మాకు వేరుశనగ, పత్తి లాంటి పంటలు కూడా వేసుకుంటాం. ఈ కొద్దిగా ఉన్న 4-5 గుంటల్లో ఈ పూల మొక్కలు సాగు చేస్తున్నామండి గత 4 సంవత్సరాల నుండి. దీనివల్ల మాకు ఒక సంవత్సరానికి వచ్చేసి మాకు ఒక 50 నుండి 1,00,000 రూపాయల లోపు ఆదాయం వస్తుందండి. ఇక్కడ వచ్చేసి మేము వ్యవసాయమైన టైంలో ఒక 4-5 గంటలకు వచ్చేసి ఇక్కడ వర్క్ చేసుకుంటామండి. మాకు ఒక 4 నుండి 6 వరకు ఇక్కడ వర్క్ అవుతుందండి. దానివల్లనే ఆ టైంలోనే మాకు అన్ని వర్క్స్ అయిపోతాయండి. మేము లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ ఒక చిన్న పూల తోటని మా ఇంటి దగ్గర తీసుకున్నాం. అప్పుడు ఇక డైలీ మేము కొంచెం కొంచెం పూలతోటి మార్నింగ్ ఒక గంట సేపటి వరకు ఫ్లవర్స్ తెంపి అల్లి ఇట్లానే అమ్ముతూ కొంచెం ఇంటి ఖర్చుల వరకు మాకు ఉపాధి అనేది దొరుకుతుంది ఈ ఫ్లవర్స్ వల్ల. మా దగ్గర అనేక రకాల ఫ్లవర్స్ అనేటివి అవైలబుల్గా ఉంటాయి. మీకు ఏ ఫ్లవర్స్ కావాలైనా కానీ వచ్చి తీసుకోవచ్చు. మేము కాలేజ్కి వెళ్తూ చదువుతూ కూడా ఇవన్నీ వర్క్స్ని చేస్తూ ఉంటున్నాం. దండలు, పూలమాలలు, మళ్ళీ జడలు ఇవన్నీ కూడా మేము చేస్తూ మాకు ఎంతో కొంత ఖర్చులు మాత్రం వీటితోటి వెళ్తున్నాయి. రెగ్యులర్గా మేము ఇక్కడనే వచ్చి కొంటున్నాం. మళ్ళీ ఇది గోదర్గూడలోనే చాలా రోజుల నుంచి వస్తున్నాం. పర్మనెంట్గా ఇక వాళ్ళే పండిస్తారు, వాళ్ళే పూలు కూడా మంచి బాగా ఉంటుంది. 2 రోజులైనా ఏం కాదు, 2-3 రోజులైనా ఉంచుకుంటే కూడా వాళ్ళే పండించుకుంటారు, చేనులకి వాళ్ళే వేసుకుంటారు అన్నట్టు. అందుకే మేము వీడికి వచ్చి కొనుగోలు చేస్తున్నాం. ఎందుకంటే ఇక మంచి దొరుకుతాయి పువ్వులని ఇక్కడికి వచ్చి మేము తీసుకుపోతున్నాం. మళ్ళీ ఏమో మాకు దేవుని కోసం అంటే మనకు కొన్ని తక్కువ రేట్లు కూడా ఇస్తున్నారు. అందుకే మేము ప్రతి సంవత్సరంగా ఈ పూజ చేయడానికి పువ్వులే తీసుకుపోతున్నాం. మా ఇంటి చుట్టూ చిన్న 2 గుంటల భూమి ఉంది. మా భర్త ఆర్టీసీలో ఇట్లా జాబ్ చేస్తాడు. చిన్న గుంట ఈ భూమిలో మేము చిన్న చిన్న మొక్కలు వేసుకొని, పూల చెట్లు వేసుకొని మేము జీవితాన్ని గడుపుతున్నాము. కొద్దిగా ఎంతో మేము మా ఖర్చు ఆయన సరిపోదు. 2 కూతుర్లు ఉన్నారు నాకు. బిడ్డలకు అవుతుందని, ఖర్చులకు, చదువులకు అవుతుందని ఈ ఒక చిన్న పూల తోటని మేము నిర్మించుకొని జీవితాన్ని గడుపుతాం. మాకు కూలి అయితే పడుతుంది రోజు. ఎందుకంటే దండలు వచ్చినాడు ఎక్కువ ఉంటుంది, ఇట్లా పూలు అల్లి అమ్మినాడు తక్కువ వస్తుంది. ఆ విధంగా మేమైతే జీవితాన్ని గడుపుతాం. అంటే ఇక పెట్టుకోవాలి, చిన్న చెట్లు తీసుకొచ్చుకొని అందరూ బతుకుతారు. మాకు ఏది లేదు కదా ఇక్కడ ఈ ఊర్లో, అందరు ఉన్నాయి. మరి బతకాలంటే ఏదన్నా ఒక రేవుతోని బతకాలి. ఇది ఒక్కటి చేసుకుంటే మా పిల్లలకు భవిష్యత్తులో ఏదన్నా లాభదాయకం వస్తుంది కావచ్చు అని ఆశతోని ఈ చిన్న తోటను మేము నిర్మించుకున్నాం. గిరాకీ మాత్రము కూలి ఒక్కొక్క రోజు పడ్డ 500, 1000 రూపాయలు ఇట్లా కూలి వస్తుంది. బయటకు వెళ్లకుండా ఈ పూలు మమ్మల్ని పోషిస్తాను.